అదంతా. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రమదేశ్. ఏంటి ఇంతమంది అభిమానులా? హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ ఈ కథ ఎక్కడి నుంచి మొదలెట్టాలంటే 1.5 year బ్యాక్ నేను జాయిన్ అయిన ఈ ఈటీవీలో జాయిన్ అయినప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పిన మా సాయి గారికి అండ్ చాలా థ్యాంక్స్ అన్న. అంటే ఫస్ట్ ప్రాజెక్టే ఇంత మంచి ప్రాజెక్ట్ ఇచ్చినందుకు. అండ్ కొన్ని కథలు కొందరిని వెతుక్కుంటూ వస్తాయంటే నేను నమ్మలేదు. ఈ ఐడియా అనుకున్నప్పుడు అంటే ఇలా రేలింగ్ మూవీ పేజ్ నుంచి ఇలా మనం ఒక ప్రాజెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది అన్నారు. అది ముందు కథాసుధా చేద్దాం అనుకున్నాము, తర్వాత సినిమా, తర్వాత సిరీస్ అనుకున్నప్పుడు ఈ ఐడియా ఇది ఎవరు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు వచ్చారు. అప్పుడు వినోద్ని తీసుకొచ్చారు. అక్కడ నుంచి తర్వాత ఈ మా శరత్ అనే ప్రాజెక్ట్లోకి రావడము అండ్ మా రాజశేఖర్ డైలాగ్స్, మా రాజశేఖర్ రైటింగ్ జాయిన్ అవ్వడము, ఈ ప్రాజెక్ట్ అక్కడే సగం బ్లాక్ బాస్టర్ అయిపోయింది. ఎప్పుడైతే మేము షూట్ స్టార్ట్ చేసి వినోద్ ఫస్ట్ షాట్ అంటే ఈ వయసే సాంగ్ షూట్ చేసాము, మా చిన్నపిల్లల మీద మాంటేజ్, అక్కడే అప్పుడు మేనిఫెస్ట్ చేసాము ఈ ప్రాజెక్ట్ చాలా గట్టిగా బ్లాక్ బాస్టర్ అవ్వబోతుంది అని. అండ్ మా ఎడిటర్ శ్రీధర్, నేను శ్రీధర్ భాయ్ 1-2 months బ్యాక్ ఒకసారి చూడమని చెప్పాను ఈ కట్. అంటే మీరు చెయ్యాలి, ఈ ప్రాజెక్ట్ ఎడిట్ చేయాలి అని చెప్పిన అప్పుడు చూసి శ్రీధర్ భయ్య చాలా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పారు. ఆయన మాటలు ఎందుకు నమ్ముతానంటే ఆయన నేను ప్రాజెక్ట్ చేయమని చెప్పాను, కథ వినిపించాను ఎడిట్ చేయమని ఎడిటర్గా. అది విని ఇది నా జోన్ కాదు, సారీ బ్రో నేను చేయలేను అని చెప్పాడు, మొహం మీదే చెప్పాడు. ఇది మాత్రం చూడగానే నాకు ఇమీడియట్గా ఫోన్ చేసి చాలా బాగుంది బ్రో, నేను తప్పకుండా చేస్తానని చెప్పి 1.5 monthలో ఇంత నియర్లీ 3.5 hours ఫుటేజ్ తను తీసుకొచ్చాడు. చాలా ఎడిట్లో కూడా చాలా చేంజెస్ చేశాడు. అంత ఆ 4th episodeలో ఆ లవ్ సాంగ్లో ఆ ట్రాన్సిషన్ది అందరూ థియేటర్లో కానీ ఎక్కడైనా అందరు దాని గురించి మాట్లాడుతున్నారంటే అది శ్రీధర్ ఐడియానే. అండ్ ఇంకోటి నా బెస్ట్ మూమెంట్ ఏంటంటే నేను కాలేజీలో చదువుతున్నప్పుడు అజయ్ బ్రో షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చూసేవాడిని. ఆయన షార్ట్ ఫిల్మ్స్ ఇది మన నేనేనా అని ఇలా చాలా ప్రాజెక్ట్స్ చేశాడు. అప్పటి నుంచి అనుకున్నాను ఆయనతో వర్క్ చేయాలి అని. నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు వర్క్ చేద్దాం అనుకున్నాను, బట్ నేను క్రియేటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్న ప్రాజెక్ట్కి ఆయన రావడం అనేది ఇంకా బెస్ట్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ 20 days ఆయనతోనే వర్క్ చేశాను. ఆయన ఇంట్లో మ్యూజిక్ చేస్తూ భోజనం చేస్తూ అక్కడే వర్క్ చేస్తూ కూర్చున్నాము. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఆయన మ్యూజిక్ ఎప్పుడు చేసినా చాలా ఎగ్జైటింగ్ అనిపించేది. అందరికీ ఫోన్ చేసి సాగొట్టేవాడిని, అజయ్ బ్రో అదరగొట్టాడు అని. బట్ ఆయన రావడం చాలా బాగుంది. అండ్ విరాజ్ బ్రో అందరూ చాలామంది నాకు ఒక 10-15 మంది అమ్మాయిలు కానీ ఆంటీలు కానీ అందరూ ఫోన్ చేసి ఫస్ట్ వాళ్ళందరూ మీకెందుకు చేస్తున్నారు? జెన్యూన్ డౌట్, సారీ జెన్యూన్గా డౌట్ వచ్చింది, తప్పే ఉందబ్బా. యా, అమ్మాయిలు కానీ మేడమ్స్ కానీ అందరూ ఫోన్ చేసి మీ హీరో చాలా బాగున్నాడు, 3 years బ్యాక్ బేబీలో చూసినప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అంతకంటే చాలా బాగున్నాడు అని చెప్తున్నారు. బేసిక్గా 7th episodeలో చాలా ఎమోషనల్ సీక్వెన్స్ కదా, పర్ఫార్మెన్స్ బాగుంటుంది అన్నారు అనుకుంటే అందరు హీరో చాలా బాగున్నాడని చెప్తున్నారు. సో ఆయన 7th episode ఈ సిరీస్ అంత బాగా లాస్ట్కి వచ్చేసరికి జనాలు అంత బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యారంటే కేవలం ఆయన చేసిన పర్ఫార్మెన్సే. దానివల్లే అంత నిలబడింది. ఎందుకంటే అది చెప్పేటప్పుడు స్టేచర్ ఉండాలి, అది ఆయన క్యారెక్టర్ నిలబెట్టేశాడు. అండ్ మా రాఘవ బ్రో కానీ బేసిక్గా ఆయన అనుకోకుండా వచ్చారు ఈ ప్రాజెక్ట్కి, బట్ ఆయన డెమో చూసి మా వాళ్ళందరూ వెరీ సాటిస్ఫైడ్ అయ్యారు. ఇంకా దాని తర్వాత మాకు వెనక్కి జరిగి చూసుకోవాలనిపించలేదు ఇంకా దాని మీద. అండ్ మా సిద్ధు బ్రో కూడా ఆయన రీల్స్ చాలా వైరల్ అవుతున్నాయి ఇన్స్టాగ్రామ్లో, పులిహోర అనేది.
సో అది కానీ అండ్ మా ఈ చిన్న పాప క్యారెక్టర్ చేసిన మేఘన కానీ చాలా చాలా బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. ఆల్రెడీ చాలా కాల్స్ వస్తూ ఉంటాయి డైరెక్టర్స్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి. అండ్ మా చేసిన చైల్డ్హుడ్ మా మధు కానీ, మా రామ్ చరణ్, మా సైమన్ అందరూ అదరగొట్టారు. అందరికీ చాలా బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. అండ్ మా మేనిఫెస్టేషన్ ఎంత బలమైందంటే దానికి మా ఐకాన్ స్టార్ ట్వీట్ వేయడం చాలా బ్లెస్డ్ అది. అండ్ అది దానికి కారణమైన మా శరత్ అన్నకి అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే క్రియేటివ్ ప్రొడ్యూసర్గా సూపర్ సక్సెస్లు అందుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ నా ఐ రిక్వెస్ట్ సుహాస్ గారు లవ్ సాంగ్ని